ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అంటే శోభాచంద్ర గారి చావుకి నా భర్తకి ఎలాంటి సంబంధం లేదు. ఇదంతా చేసింది అపూర్వనేనా? బొమ్మల ఫ్యాక్టరీ నష్టాల్లో ఉంది. దాన్ని తగలబెడితే ఇన్సూరెన్స్ డబ్బు వస్తుంది. దాంతో ఫ్యాక్టరీ నష్టాల నుంచి బయటపడి కార్మికుల కష్టాలు తీరతాయని అపూర్వం అంటే ఆ మాటల్ని గుడ్డిగా నమ్మి నేనే నా చేతులతో ఫ్యాక్టరీని తగలబెట్టాను. ఆ వల్ల ఇలా జరిగిందన్న విషయం శరత్చంద్ర గారికి గాని, గ్రామస్తులకు గాని, కార్మికులకు గాని తెలిస్తే నన్ను, నా కుటుంబాన్ని, అంటే మిమ్మల్ని ప్రాణాలతో బతకనివ్వరని అపూర్వ భయపెట్టింది. నా మీద కోపంతో మిమ్మల్ని ఏమైనా చేస్తారేమోనని భయపడి మిమ్మల్ని కాపాడుకోవడం కోసం మీరే మెళ్ళో తాళి కట్టమన్న అపూర్వ కండిషన్కి ఒప్పుకుని అప్పటికే నన్ను ఇష్టపడుతున్నా మీరే పెళ్లి చేసుకున్నాను. నా భర్త ఏ నేరం చెయ్యలేదు. అపూర్వ తన స్వార్థంతో ఆస్తి కోసం చేసిన కుట్రలో బలైపోయాడు. మమ్మల్ని కాపాడుకోవడానికి మాకు దూరం అయ్యాడు. ఇన్నేళ్ళు ఇంతమంది జీవితాలతో ఆడుకున్న అపూర్వని ఊరికే వదిలిపెట్టను. తగిన శిక్ష పడేలా చెయ్యాలి. ముందు విషయం భూమికి చెప్పాలి. ఈ కెమెరా ఎక్కడుందో ఏంటో. ఈ కెమెరా తిప్పలు నాకొచ్చి పడ్డాయి. ఏందో జీవితము. భూమి, 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 భూమి. అమ్మా, భూమి గారు డాన్స్ అకాడమీ క్లాస్ కి వెళ్లారు. అప్పుడే వెళ్ళిపోయిందా? అవునమ్మా. ఇది నేను వెతుకుతున్న కెమెరానే కదా. ఈ విషయం భూమికి ఎలాగైనా చెప్పాలి. అమ్మా, మీ చేతిలో ఏంటమ్మా అది? దీని గురించి నీకెందుకే, నువ్వు వెళ్ళి పని చూసుకో.